హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లలితాస్ కిచెన్. అందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు. వినాయక చవితి రోజు ఆ గణనాథుడికి ఇష్టమైన ప్రసాదం పాలతాలికల పాయసం. వినాయక చవితి రోజు స్పెషల్గా చేసుకునే ఈ పాలతాలికలు ఉండ్రాళ్ళ పాయసం టేస్టీగా మరియు పర్ఫెక్ట్గా ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. ముందుగా దీనికోసం స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఒక 2 టీ స్పూన్ల నెయ్యిని వేసుకోవాలి. ఆ నెయ్యి కాస్త వేడైన తర్వాత డ్రై ఫ్రూట్స్ని వేసుకొని కొద్దిగా వేయించుకోవాలి. ఇవి కొంచెం దూరగా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. దాంట్లోనే కొద్దిగా బెల్లం వేసుకోవాలి. ఇలా బెల్లం వేసుకోవడం వలన తాలికలు అనేవి చప్పగా రాకుండా ఉంటాయి. ఇప్పుడు దీంట్లోనే మనం పిండిని ఏ గిన్నెతో అయితే తీసుకుంటామో దాంట్లోనే కొద్దిగా తక్కువగా వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు ఈ బెల్లం మొత్తాన్ని కరగనివ్వాలి. ఇలా బెల్లం మొత్తం కరిగిన తర్వాత దీంట్లో మనం బియ్యపిండిని వేసుకోవాలి. 1 కప్పుడు బియ్యపిండి తీసుకుంటున్నాను. దీనికోసం ముందుగా నేను ఇదే గిన్నెతో వాటర్ పోసుకున్నాను కదా, వాటర్ అనేవి దీనికి పర్ఫెక్ట్గా సరిపోతాయి. ఈ పిండిని ఇలా మంచిగా కలుపుకొని దీన్ని కాసేపు పక్కన పెట్టి చల్లారనివ్వాలి. ఇది కొద్దిగా చల్లారేలోపు మనం బెల్లం సిరప్ని చేసి పక్కన పెట్టుకుందాం. దానికోసం స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని బియ్యపిండి ఏ కప్పుతో అయితే తీసుకుంటామో అదే కప్పుతో బెల్లం తీసుకున్నాను. దాంట్లో కొద్దిగా వాటర్ పోసుకొని బెల్లం కరిగే వరకు ఇలా స్పూన్తో కలుపుకోవాలి. బెల్లం అనేది కరిగితే సరిపోతుంది. ఇలా సిరప్ లాగా మారిన తర్వాత దీన్ని వేరొక గిన్నెలో వడపోసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పిండి చల్లారింది. దీన్ని చక్కగా ముద్దలాగా బాగా కలుపుకోవాలి. అప్పుడే తాలికలు అనేవి విరిగిపోకుండా పర్ఫెక్ట్గా వస్తాయి. ఇప్పుడు వీటిని తాలికల్లాగా చేసుకుందాం. ఇలా కొద్దిగా పిండిని తీసుకొని దీన్ని ఇలా రోల్ చేసుకోవాలి. సన్నగా మనకు ఎంత కావాలనుకుంటే అంత ఇలా తాల్చుకోవాలి. ఇలా తాలికలు అనేవి రెడీ అయిపోయాయి. మిగతా వాటిని కూడా ఇలాగే చేసి పెట్టుకోవాలి. నేను ఈ పిండిలో కొన్ని ఉండాలని కూడా చేసుకున్నాను. ఇప్పుడు దీంట్లో కొద్దిగా పిండిని తీసుకొని ఒక గిన్నెలో ఇలా పల్చగా కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని దాంట్లో 3 కప్పుల పాలని పోసుకోవాలి. చిక్కని పాలను తీసుకున్నాను. మనం పిండి తీసుకున్న కప్పుతోనే పోసుకోవాలి. దీంట్లోనే 1 కప్పు నీళ్లు పోసుకున్నాను. పాలు కొంచెం మరిగిన తర్వాత దీంట్లో ముందుగా నానబెట్టుకున్న సగ్గుబియ్యం వేసుకోవాలి. చిన్న సగ్గుబియ్యం తీసుకున్నాను. ఇవైతే తొందరగా ఉడుకుతాయండి. ఇవి కొంచెం ఉడికిన తర్వాత దీంట్లో మనం ముందుగా చేసి పెట్టుకున్న ఈ తాలికలను వేసుకోవాలి. వీటిని వెంటనే కలపకూడదు. ఇలాగా మెల్లగా లోపలికి అనుకొని అవి కొంచెం ఉడికే వరకు ఒక 2 నిమిషాల పాటు ఆగాలి. ఇది చిక్కబడడం కోసం మనం ముందుగా కలిపెట్టుకున్న బియ్యపిండి సిరప్ని ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని కొద్దిగా కలుపుకొని దీనిపైన మూత పెట్టుకోవాలి. ఒక 5 నిమిషాల తర్వాత ఇది కొంచెం చిక్కబడిన తర్వాత మూత తీసి దీంట్లో కొద్దిగా యాలకుల పొడి వేసి దీన్ని కలుపుకోవాలి. చూసారా, మన పాయసం కూడా చిక్కబడింది. ఈ తాలికలు కూడా ఉడికిపోయాయి. దీంట్లో చివరగా డ్రై ఫ్రూట్స్ వేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవాలంతే. ఇప్పుడు ఈ పాయసాన్ని పక్కకు దించుకొని దాంట్లో బెల్లం సిరప్ని వేసుకొని కలుపుకోవాలి. ఈ బెల్లం సిరప్ అనేది చల్లారిన తర్వాత వేసుకుంటే మన పాలు ఈ పాయసం అనేది విరిగిపోకుండా ఉంటాయి. ఇలా బాగా మిక్స్ అయ్యే వరకు కలుపుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుంటే మన వేడివేడి పాయసం తయారైపోయిందండి. చూసారా ఎంత చక్కగా ఉందో. ఈ తాలికలు కూడా మనం తినేటప్పుడు చాలా కమ్మగా ఉంటాయండి. దీంట్లో కొంచెం బెల్లం యాడ్ చేసుకున్నాం కదా, బాగా టేస్టీగా వస్తాయి. అంతే అండి. ఒకవేళ ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే మీరు ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. అలాగే మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియోని ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ తోటి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.